టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ దిశగా పయనించిన ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ స్వీయన్ తప్పిదం కారణంగా రన్అట్ అయ్యాడు. అయితే కొంతమంది మాత్రం జైస్వాల్ పెవిలియన్ చేరడానికి విరాట్ కోహ్లీనే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది టీమిండియా. ఇప్పటికే 3 మ్యాచ్లు ముగిగా 1-1తో సిరీస్ సమంగా ఉన్న ఇరు జట్ల మధ్య నిన్న గురువారం నుంచి 4వ టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 474 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 152 పరుగులకి 2 వికెట్లతో పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ ఆ తర్వాత వరుసగా 3 వికెట్లను కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ జైస్వాల్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే జైస్వాల్ దురదృష్టవశాత్తు రన్అట్ గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 41వ ఓవర్ ని స్కాట్ బౌలిన్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆఖరి బంతికి జైస్వాల్ మిడాన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో మరో ఎండులో ఉన్న కోహ్లీ ఫీల్డర్ వైపు చూస్తూ ఉండగా అప్పటికే జైస్వాల్ క్రీజును వీడాడు. నా స్ట్రైకర్ ఎండు వైపు దూసుకురాగా అప్పటికి కోహ్లీ కొద్దిగా క్రీజ్ దాటి మళ్లీ రిటర్న్ వచ్చేశాడు. అయితే అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ కమిన్స్ స్టంప్స్ వైపుకు బంతి విసిరాడు. అది మిస్ అయింది. అయితే వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ వేగంగా స్పందించి స్టంప్ ను గీరాటేయడంతో జైస్వాల్ రన్అట్ అయ్యాడు. ఫలితంగా జైస్వాల్ కోహ్లీ శతక భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరు కలిసి 3వ వికెట్ కు 102 పరుగులు జోడించారు. అయితే జైస్వాల్ అవుట్ అయిన కాసేపటికే కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. కాగా జైస్వాల్ రన్అట్ కు కోహ్లీనే కారణమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజరేకర్ మండిపడ్డాడు. యువ బ్యాటర్ కు కోహ్లీ క్షమాపణలు చెప్పాలని వ్యాఖ్యానించాడు. అయితే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం రన్అట్ విషయంలో జైస్వాల్ దే తప్పని, అందుకు కోహ్లీని నిందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.